హలో ఫ్రెండ్స్, ఈరోజు మెంతెం కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు జనరల్గా ఎప్పుడైనా నాన్ వెజ్ తినాలి అన్నప్పుడు ఒకసారి ఈ మెంతెం కూరని నేను చూపించిన ఈ పద్ధతిలో చేయండి. తప్పకుండా మీకైతే ఆ తృప్తి అయితే వస్తుందండి. సో మనం ఇంకెందుకంటే ఆలస్యం, ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికి ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే ఆనియన్, ఒక చిన్న ఆనియన్ సన్నగా కట్ చేసుకొని, మన మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతెం కూర కూడా ఒక పెద్ద కట్ట తీసుకొని మంచిగా కడిగేసుకొని కట్ చేసి పెట్టుకోండి. ఇక దీంట్లో మనకి పెసరపప్పు, ఇందులో 1.5 స్పూను పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇది మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి. ఎక్కువ ఇష్టం ఉంటే ఇలా 1.5 వేసుకోండి. మీకు పెసరపప్పు కొంచెం ఎక్కువగా ఇష్టం లేదంటే 1 స్పూన్ వేసుకున్నా సరిపోతుంది. దీన్ని మంచిగా కడిగేసి నీళ్ళు వేసి నానబెట్టుకుందాం. ఇక కర్రీ స్టార్ట్ చేసేద్దాం. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫస్ట్ మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత, చూసారు కదా ఇలా ఎర్రగా ఫ్రై అయినాక ఇప్పుడు పసుపు ఇందులో, అలాగే మనము కడిగి పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పును మాత్రమే వేసి కొంచెం అలా కలిపేసి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న మెంతెం కూర, ఈ మెంతెం కూర కూడా వేసి ఇంకొక నిమిషం అలా నూనెలో ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మీకు స్పైసీ తగినంత కారం, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, ఇందులో ఒక 2 టమాటాలు కట్ చేసుకున్నాను. అది టమాటా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా 1 నిమిషం పాటు నూనెలో మంచిగా ఉడికించుకుందాము. సో మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఆకుకూరలో మనకి ఏదైనా టేస్టీ అయిన ఆకుకూర ఏది అంటే మెంతెం కూర అని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఇది నేను చూపించిన ఈ పద్ధతిలో చేయండి, మీకు డెఫినెట్గా మీకు అది చికెనో లేదా మటనో తిన్న తృప్తి అయితే వస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇక్కడ 1 నిమిషం తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకొని, మనకి పప్పు ఉడకాలి కాబట్టి తగినన్ని నీళ్లు వేసుకొని మూత పెట్టుకొని కొంచెం పప్పు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఇలా పప్పు అంతా మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను కొబ్బరి మసాలా అండి. ఇది నేను చాలాసార్లు చూపించాను నాన్ వెజ్ చేసేటప్పుడు. మీకు కావాలి అంటే పైన లింక్ వస్తుంది కదా, జస్ట్ ఆ లింక్ ప్రెస్ చేయండి. ఈ కొబ్బరి మసాలా ఎలా తయారు చేయాలో అక్కడ చూపించాను. సో ఆ వీడియో కూడా చూసేయండి. సో చూసారు కదా, ఇది వేసేసి ఇంకొక నిమిషం మనము ఉడికించుకుంటే మన పెసరపప్పు మెంతెం కూర రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, ఇలా నూనె కొంచెం పైకి తేలేంత వరకు ఉడికించుకొని ఇక స్టవ్ బంద్ చేసుకొని అన్నంలో తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టేస్ట్ చూసి మీరు కమెంట్లో కూడా నాకు షేర్ చేయండి. టేస్ట్ సేమ్ అలాగే ఉందా లేదా అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.